నమస్తే, వెల్కమ్ టు లీలాస్ కిచెన్ స్టూడియో. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీ చూద్దామా, అదేమనేసి చూద్దామా. పైనాపిల్ కేసరి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. పెట్టుకొని ప్యాన్లో ఒక 4 స్పూన్లు గీ వేసుకున్నాము. కొన్ని బాదం పప్పు, గోడంబి పప్పు 2 వేసుకొని చిన్నగా కట్ చేసిన పైనాపిల్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. మీడియం సైజు రవ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ రవ రోస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 1/2 నిమిషం పాటు మంచిగా రోస్ట్ చేసుకున్నాను నెయ్యిలో. తర్వాత ఒక కప్పు పైనాపిల్ పీస్ని మంచిగా మిక్సీకి వేసుకున్నాం, పేస్ట్ చేసుకొని అది వేసుకొని మంచిగా దానిలో రోస్ట్ చేస్తాము. ఒక 10 సెకండ్స్ అలా రోస్ట్ చేసుకుంటూ తర్వాత 2 కప్పులు నీళ్ళు పోసుకునేసి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకున్నాం. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాం. పాలు నానబెట్టుకున్న కేసరి అంతా వేసి బాగా మిక్స్ చేస్తాం. ఇప్పుడు కేసరి యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. 1 కప్పు చక్కెర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం అంతాను. నేనైతే 1 కప్పుకి 1 కప్పు చక్కెర తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే 1.5 కప్ వేసుకుంటే ఇంకా స్వీట్ ఎక్కువ వస్తుంది. నాకైతే 1 కప్ చాలు. తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. అంతా మంచిగా బాగా మిక్స్ చేసుకున్నాము. 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు అంత మంచిగా బాగా మిక్స్ చేసుకున్నాం. లేకుంటే అడుగంటుతుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకున్నాం క్లీన్గా. ఇప్పుడు యాలక్కి పౌడర్ వేసుకున్నాము. అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాము. పైనాపిల్ కేసరి రెడీ అవుతా ఉంది. వన్ స్పూన్ గీ వేసుకొని తర్వాత బాగా మంచిగా మిక్స్ చేసుకున్నాము. పైనాపిల్ కేసరి రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో యమ్మీ, సో టేస్టీ, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. పైనాపిల్ కేసరి సూపర్గా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.